సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో జంగంపేట 3వ వార్డు నుండి టీఆర్ఎస్ అభ్యర్థి ఆశాదేవి శంకరప్ప గులాబీ జెండా జంగంపేటలో కౌన్సిలర్గా గెలుస్తామని, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా ప్రజలు తీర్పిస్తారని ఆశాదేవి శంకరప్ప టీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపు ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో జంగంపేట 3వ వార్డు నుండి టీఆర్ఎస్ అభ్యర్థి ఆశాదేవి శంకరప్ప గులాబీ జెండా జంగంపేటలో కౌన్సిలర్గా గెలుస్తామని, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా ప్రజలు తీర్పిస్తారని ఆశాదేవి శంకరప్ప టీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఓట్ని, ఈ కుటుంబ సభ్యుల ఓట్ని, మళ్ళీ మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కూడా కన్విన్స్ చేసి వాళ్ళ ఓట్లు పడేటట్టు మనం ప్రయత్నం చేయాలి. ఫస్ట్ అది మన పాయింట్. తర్వాత మన అభివృద్ధికి మనమే తోడ్పడతాం. వాళ్ళు కాంగ్రెస్ అని చెప్పి మీరు మన వ్యతిరేక భావం అనేది అసోంటోళ్ళ దగ్గరికి 4 సార్లు ఎక్కువ 4 సార్లు పోతే నన్ను ఒక్కసారి అరే గాళ్ళు చూడగో మా దగ్గరికి రాలే గానీ ఒకళ్ళ బీఆర్ఎస్ నేను ఏ స్థానం కూడా నన్ను వచ్చి దండం పెట్టి అదొక ఫీలింగ్ తీసుకురావాలి. దయచేసి మీ కార్యకర్తలకు అదే చెప్తున్నాను. పిల్లలకు స్కూల్ చేస్తారు, ఇప్పుడు చదివే సోమతి ఎవరికి లేదు, కష్టాలు తక్కువనే ఖర్చులు ఎక్కువ. 101% ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్న సమస్యల గురించి మీకే తెలుసు. ఓటర్ యొక్క నాడి మీకు తెలుస్తుంది, మాకు తెలియదు. మేము జస్ట్ మానిటరింగ్, బ్యాక్ సపోర్ట్ అన్న చెప్పినట్టు బ్యాక్ సపోర్టే ఉంటాం. ఏదైనా కొన్ని దగ్గర అన్న కూడా ప్రతి ఇంటికి మేము తెలుసుకుంటే ఏంటంటే ప్రతి ఇంటికి ఏ కష్టం వచ్చినా పోతాడంట అన్న. ఫస్ట్ ఉంటాడంట, ఫస్ట్ అది అవునాగా కంపల్సరీ పోతాడంట. ఇంకో విషయం ఏంటంటే నాకు ఇంకొకటి తెలిసింది ఏంటంటే అన్న నాకు ఓట్ వేయలేదు, ఎందుకంటే నాకు సపోర్ట్ చేయలేదు, ఈ పార్టీ కూడా చూడాడంట అన్న. వానికి కష్టం వచ్చిందంటే కంపల్సరీ పోతాడట అన్న. సరే, ఇప్పుడు ఇది మున్సిపల్ ఎలక్షన్స్ అన్న. పార్టీ ముఖ్యంగా వ్యక్తి ముఖ్యం. మనం ఫోన్ చేస్తే వ్యక్తి ముఖ్యం అన్న. ఇట్లా మనం కన్విన్స్ చేయాలి, ఓటర్లను కన్విన్స్ చేయండి. కొన్ని సమస్యలు ఉన్నాయి, నేను కాదంటలేను. ఈ ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, 2-3 నా దృష్టికి కూడా తెచ్చారు. సమస్యలు ఉన్నాయి, కానీ మనకు కావాల్సింది ఏంటన్నా మున్సిపల్లో మన పంచాయతీకి నిధులు కావాలి, రోడ్లు కావాలి, కొట్లాడేటోళ్ళు కావాలి. అన్న కొట్లాడుతుంది, అన్న కంపల్సరీ కొట్లాడుతుంది. అక్క కూడా మంచి యాక్టివ్ పర్సన్, అది కూడా చెప్తున్నా. మీ గ్రామంలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ముఖ్యంగా మహిళల్ని జాగృత పరచండి. ఎందుకంటే మహిళల్ని జాగృత పరిచినాం అనుకో ఆటోమేటిక్గా ఇంట్లో మొగలు కూడా అదే చేస్తారు. కేసీఆర్కి బలం ఏంటంటే ఎక్కువ మహిళలే సపోర్ట్. మీరు అదే చెప్పండి. ప్రతి దానికి పింఛన్ అంటే పింఛన్ ఇప్పిస్తాడు. ప్రతి చిన్న ఒక మున్సిపల్ కౌన్సిలర్కి ఏముంటుందండి, చిన్నవి మనకి నల్లాను, ఒక రోడ్డు, మోరీలు, డ్రైనేజ్లు, లైట్లు, ఇట్లాంటివి చిన్న పనులు. ఇది చేస్తాడా చేయడా అన్న? ఇప్పుడు కాదు, ఆల్రెడీ ప్రూవ్డ్ అన్న. కొత్త అభ్యర్థి కాదు, తెలియని వాళ్ళు కాదు. ఇట్లా మీరు కన్విన్స్ చేయాలి, ఒక్కొక్క ఓటర్ని కన్విన్స్ చేయాలి. దయచేసి ఇప్పుడు 7 రోజులు ఉన్నాయి, ఇంకా 7 రోజులు ప్రతిరోజు కన్విన్స్ చేయండి. వాళ్ళ రూలింగ్ పార్టీ అయినప్పటికీ నిధులు తేవాలంటే అంత ఈజీ కాదు. అన్నకు ప్రతి విభాగము ప్రతిదీ తెలుసు. అన్న లాంటి వాళ్ళు అయితేనే చేస్తారు. అది అర్థమవుతుందా అన్న? అన్న లాంటి వాళ్ళు అయితే చేస్తారు. దయచేసి అక్కడ మెజారిటీను మనం గెలిపించాలి. 660 ఓట్లు ఉన్నాయి, అన్న ఎట్లాగో గెలుస్తాడని చెప్పి మనం కొంచెం రిలాక్స్ అయినా అక్కడ ప్రత్యర్థి ఏదన్నా మాయమాటలు చెప్పి, ఏదైతే ఇప్పుడు అన్న చెప్పినట్టు కాంగ్రెస్ మన మాయమాటలు విన్నారో అట్లా వినే ప్రమాదం ఉన్నది. దయచేసి చెప్తున్నా, మీరు ఓటర్లను మాత్రం కన్విన్స్ చేయడంలో ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు, అన్నకు హార్డ్ కోర్ కార్యకర్తలు కూడా ఉన్నారు. మీరు కన్విన్స్ చేయండి. అన్న వస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ఏ వస్తుంది. నెక్స్ట్ ఖచ్చితంగా వస్తుంది. మనకి ఏదైతే గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయో, పెద్ద లెవెల్లో ఉన్నాయో, అది కంపల్సరీ చేస్తారు. మళ్ళీ ఇంకోటి అన్న, హరీష్ అన్న మంత్రి అవుతాడు, 100% మంత్రి అవుతాడు. వారి ఏదో పెద్ద మంత్రి అవుతాడు, ఊరు సమస్యలు దశలు ఆరాధిస్తాడు. హరీష్ అన్న గురించి మీ అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా అందరికీ తెలుసు. ఒక్కసారి మాట ఇచ్చిందంటే కంపల్సరీ చేస్తాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా ఏదైనా చేస్తాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చేస్తాడు. ఇప్పుడు ఏదైతే మీకు సమస్య ఉందో, హెచ్ఎండి అది ఏదైతే సమస్య ఉందో అది హరీష్ అన్నతో కంపల్సరీ అవుతుంది. దాన్ని ఆపిచ్చి దాన్ని ఏం చేయాలో హరీష్ అన్న సత్తా ఉన్నది. హరీష్ అన్నకు మనం ఈ మెజారిటీ మనం ఏదైతే 20 వార్డులలో గెలిపించినాం అనుకోండి, కంపల్సరీ అరే నాకు నేను చెప్పిన మాట విలువిచ్చినని కంపల్సరీ హరీష్ అన్నతో అవుతుంది.
ఎవరైనా కాకపోయినా మీరు కావాలంటే మీకు తెలిసిన ఇప్పుడు అన్నని అడగండి, అన్న వాళ్ళ చుట్టాలు ఉన్నారు కదా సిద్దిపేటని ఎట్లా ప్రతి ఈ నియోజకవర్గం కాదండి, మా సిద్దిపేట నియోజకవర్గం పక్కనున్న నియోజకవర్గాల ఇంటికి పని వేసిన ఇప్పుడు అన్న చెప్పినట్టు ₹1 కాయిన్ బాక్స్ వేసి ఎవరైనా సరే వచ్చి పని చేసిపోతాడు ఆయన. ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా సీఎం అయ్యే క్యాండిడేట్ ఆయన. దయచేసి మీరు అది ఆలోచించండి. మీకు మేమేదో ఎలక్షన్ కదా అని చెప్పి వచ్చి మాట చెప్పే నాయకుడు కాదు ఆయన. అది ఆల్రెడీ ఆయన ప్రూవెన్ లీడర్షిప్ ఆయన. ధన్యవాదాలు చెప్తూ ఇంత మంచి అడ్వకేట్ అన్న మరియు శ్రీనివాస్ సురేందర్ రెడ్డి అన్న, అంటే ఒక సబ్జెక్ట్ ఉన్న ఇన్ఛార్జీలు మనకు గ్రామానికి వేసినందుకు హరిశన్నకు తెలుపుతూ మరియు యువతకు మరియు అమ్మలకు అందరికీ నమస్కారం చెప్తూ ఈరోజు ఏంటంటే మాకు 3 సమస్యలు ఉన్నాయన్న. ఒకటి పోషమ్మ గుడి నుంచి రాంచేరు వరకు రోడ్ ఉన్నది, అయితే బతుకమ్మలు తీసుకోవడానికి ఇబ్బంది ఉంది. అది వర్షం పడితే నడవనికి రాదు. ఆల్రెడీ అదొక రోడ్డు పోషమ్మ గుడి నుండి రాంచేరు వరకు అది అది ఏంటంటే అప్పుడు వర్షం పడితే నడవడానికి ఇబ్బంది అవుతుంది, బతుకమ్మలు తీసుకోవడానికి. అది ఒకటి బతుకమ్మ ఘాటు లేదు. నెక్స్ట్ ఇక్కడ గౌని నుంచి మా చెరువు దాకా రోడ్ అయింది, అక్కడ నుంచి అక్కడ కేసీఆర్ కాలనీ వరకు రోడ్డు మధ్యన ఆగింది. అదైతే ఇక్కడ ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఇది అన్నారం అభివృద్ధి అనేది ఈ 2 పెద్ద సమస్యలు ఉన్నాయి. అభివృద్ధి అనేది ఒకటి బస్సు, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా ఇస్తలేదు. ఇది అర్జెంట్ గా మీరు మన గవర్నమెంట్ రాగానే బస్ వస్తుంది. ఇప్పుడు రన్నింగ్ లా ఉంది, బంద్ చేసింది. రన్నింగ్ ఉంది. బస్సు చేపిస్తాడు అన్న, అడ్వకేట్ అన్న బస్సు కూడా దానికి ప్రాబ్లం తీరుస్తా అంటుండ్రు. అది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ఇంకోటి అభివృద్ధి అనేది వాస్తవానికి మేము ఉన్నన్ని రోజులు ఊర్లో ఏం సమస్యలు ఉన్నా అవి చేసినాము. నెక్స్ట్ అయితే మెయిన్ సమస్యలు ఉన్నాయి. మళ్ళా ఇదే విధంగా నన్ను ఫస్ట్ వార్డు మెంబర్గా గెలిచి అప్పుడు ఉప సర్పంచ్గా ఎట్లయితే చేయించారో ఈసారికి నన్ను గెలిపించి మీ గ్రామ అభివృద్ధికి పాటుపడాలి. అంటే మీరు గెలిపిస్తేనే మీకు ఏది సమిష్టిగా పనిచేసి అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే అప్పటికి నన్ను ఇదే విధంగా పట్టుదలతో గెలిచింది. ఆ భయంతో నేను ఊళ్ళో పని చేసినాము. ఏ సమస్యలు ఏదేవి ఉన్నాయో అవి ఫస్ట్ తీర్చినాము. ఇప్పటికి మీరు ఓటేసి నన్ను మంచిగా గెలిపించినందుకు భయంతో పని చేస్తాం. ఇక పైసలు అది అని ఆబ్బాయి పెట్టిన వాళ్ళు పని చేయరు, ఏదో చేస్తారు. అర్థమైందా? అదొక్కటి పెట్టుకొని నన్ను గెలిపించాలని అనుకుంటున్నాను.